వెల్కమ్ టు కెరీర్ వేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి ఐజేఐ ఏవియేషన్ సర్వీస్ నుండి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అండ్ లోడర్స్. ఈ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ క్వాలిఫికేషన్ 12th పాస్ అండ్ అబోవ్ ఇంటర్మీడియట్. అలా ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 30 years మధ్యలో ఉండాలి. ఎక్స్పెక్టెడ్ శాలరీ 25,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వేకెన్సీస్ టోటల్ 1017 ఉన్నాయి. లోడర్స్కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఏజ్ క్రైటీరియా 20 to 40 years మధ్యలో ఉన్న ప్రాబ్లం లేదు. ఎక్స్పెక్టెడ్ శాలరీ 15,000 to 25,000 ఉంటుంది. దీని వేకెన్సీ వచ్చేసి టోటల్ 14 ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి 12th పాస్ ఉండాలి. ఎయిర్పోర్ట్ లోడర్స్కి ఏమో 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఎయిర్పోర్ట్ లోడర్కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంటే మగవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి ఏంటంటే ప్యాసింజర్ చెక్ ఇన్ కానీ, ఎయిర్లైన్ టికెట్ రిజర్వేషన్ కానీ, బోర్డింగ్ కానీ, మళ్ళీ టెర్మినల్ ఫంక్షన్స్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎయిర్పోర్ట్ లోడర్స్, వీళ్ళ వర్క్ ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ ఆఫ్ కార్గో ఫ్రమ్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ ట్రాలీస్ నుంచి, ట్రాలీస్ నుంచి కానీ ఎయిర్క్రాఫ్ట్ నుంచి కానీ లగేజ్ లోడ్ చేయడం కానీ అన్లోడ్ చేయడం కానీ, మళ్ళీ క్యాబిన్ క్లీన్ చేసే ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఉంటుంది. ఈ టోటల్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అండ్ ఎయిర్పోర్ట్ లోడర్స్ ఈ 2 type ఆఫ్ జాబ్స్ వచ్చేసి వర్క్ ప్యాటర్న్ అనేది 3 shifts ఉంటుంది. సేమ్ ఇక్కడ 3 shifts ఉంటుంది, ఇంక్లూడ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అంటే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా షిఫ్ట్ అనేది మారదు, సేమ్ షిఫ్ట్ ఉంటుంది. సో అలా అమ్మాయిలకి నైట్ షిఫ్ట్ వేయకపోవడం అలా ఏమి ఉండదు. ఎవరికైనా నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఇందులో మళ్ళీ కెరీర్ గ్రోత్ అనేది బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్తో ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ రీజనింగ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, ఏవియేషన్ నాలెడ్జ్. టోటల్ 100 questions ఉంటాయి. 100 questionsకి 100 marks. మళ్ళీ ఈ ఎగ్జామ్ టైం వచ్చేసి 90 minutes ఇస్తారు, అంటే 1.5 hours ఇస్తారు. ఇది ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి. ఇక్కడ 10th grades ఏంటంటే లోడర్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నాట్ ఇంక్లూడ్ చేస్తారు, అంటే ఇంక్లూడ్ అనేది ఉండదు. సో ఇది తీసేస్తే మనకి ఈ 3 ఉంటాయి. ఏబిడి అనేది ఈ లోడర్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ దేర్ విల్ నో ఇంటర్వ్యూ ఫర్ లోడర్. ఇంతకుముందుకు చెప్పాను కదా, లోడర్స్కి అనే ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ మాత్రమే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఎగ్జామ్ వెయిటేజ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వెయిటేజ్ వచ్చేసి 70% ఉంటుంది. ఇంటర్వ్యూ వెయిటేజ్ వచ్చేసి 30% ఉంటుంది. ఈ ఎగ్జామ్ సెంటర్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ విశాఖపట్నం ఇచ్చారు, తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ ఇచ్చారు. ఇది అప్లై చేసుకోవాలంటే మనం ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ www.igiaviationdelhi.comకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21st September 2025 వరకు ఇచ్చారు. సో ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత ఈజీ ఉంటుంది ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.